దుబాయ్‌లో ఉన్న పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ గురించి మాట్లాడుకుందాం అండి. దుబాయ్‌లో మెయిన్ టూరిస్ట్ ప్లేస్‌లు అన్నిట్లికి మెట్రో కనెక్టివిటీ చాలా బావుంటదండి. సో, ఇలా ఎన్‌వైఎల్ కార్డ్ తీసుకుంటే మనం మనీ చాలా సేవ్ చేసుకోవచ్చు. ప్రతి మెట్రో స్టేషన్‌లో ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటదండి. అక్కడికెళ్తే మీకు కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. డాక్యుమెంట్స్ ఏమి అవసరం లేదు. జస్ట్ మనీ ఇస్తే మనకు కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మీకు మంత్లీ పాస్, వీక్లీ పాస్, డైలీ పాస్‌లుంటాయి. లేదు ఎప్పటికప్పుడు లోడ్ చేసుకుంటానన్నా చేసుకోవచ్చు. నేనైతే వీక్లీ పాస్ తీసుకున్నాను. అన్‌లిమిటెడ్ రైడ్స్ ఉంటాయి. ఈ వీక్లీ పాస్‌కి టోటల్ 125 దిర్హమ్స్ అయిందండి. ఇందులో 110 దిర్హమ్స్ ఏమో వీక్లీ పాస్‌కి, 6 దిర్హమ్స్ ఏమో కార్డ్‌కి, 9 దిర్హమ్స్ ఏమో మినిమమ్ బ్యాలెన్స్ అనమాట. ఈ 9 దిర్హమ్స్ మినిమమ్ బ్యాలెన్స్ ఏంటంటే మనం ఇన్ స్వైప్, అవుట్ స్వైప్ చేయాలి కదా! అది ప్రాపర్‌గా చేయలేదనుకోండి ఫైన్ పడతది కదా! సో, అందులోంచి కట్ అవుతది. సో, మీరు ఇన్ కేస్ ఎక్కడైనా స్వైప్ మిస్ అవుతే గనక మినిమమ్ బ్యాలెన్స్‌లోంచి కట్ అయిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ లోడ్ చేసుకుంటేనే గానీ మీరు సర్వీస్ యూజ్ చేసుకోలేరు. సో, మీరు పాస్ తీసుకున్నా గానీ మినిమమ్ బ్యాలెన్స్‌తో పాటు కొంచెం ఎక్స్‌ట్రా మనీ కూడా లోడ్ చేసుకోండి. ఒక 30 దిర్హమ్స్ అలా పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు ఆ మనీ యుటిలైజ్ చేయకపోయినా గానీ వెళ్ళేటప్పుడు మీకు రిఫండ్ కూడా తీసుకోవచ్చనమాట కౌంటర్ దగ్గర నుంచి. అండ్ ఇందులోకి మనీ ఎలా లోడ్ చేసుకోవచ్చంటే మెట్రో స్టేషన్‌లో ఎక్కడెక్కడ వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి. బస్ స్టాపుల్లో కూడా ఉంటాయి. మీకు మినిమమ్ వచ్చేసి 20 దిర్హమ్స్ అనేది లోడ్ చేసుకోవాలి. ఈ బ్లూ కలర్ దగ్గర కార్డ్ పెట్టి మన మనీ అనేది ఈ ప్లేస్‌లో పెడితే తీసుకుంటదనమాట. బట్ నోట్ అనేది ఫ్లాట్‌గా ఉండాలి. మడతలు ఉండకూడదు. అండ్ ఇదే కార్డ్ బస్ సర్వీస్ కూడా యూజ్ అవుతది. ఇది బస్ స్టాప్ అనమాట. అన్నీ ఏసీ బస్సులే ఉంటాయి. ఒక్క గ్లోబల్ విలేజ్‌కెళ్ళే బస్సు, అలాగే మిరాకిల్ గార్డెన్‌కెళ్ళే బస్సు. ఈ 2 బస్సులు తప్ప మీరు మిగతా బస్సులు దుబాయ్‌లో అన్ని బస్సులు ఎక్కొచ్చు. ఆ 2 బస్సులు స్పెషల్ బస్సులనమాట. సో, మెయిన్ బ్యాలెన్స్ నుంచి కట్ అవుతది. పాస్ పనిచేయదు. లేదు ఈ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌తో మనం పర్లేము, మేము క్యాబ్ సర్వీస్ యూజ్ చేసుకుంటాం అంటే నేనైతే కరీమ్ యాప్ యూజ్ చేశాను. హాలా టాక్సీస్ ఉంటాయి. అంటే ఎక్కడైతే బసెస్, మెట్రో సర్వీస్ లేదో ఆ ప్లేస్‌లో నేను ఈ ఆహ్, కరీమ్ యాప్ యూజ్ చేశాననమాట. సో, మీకు మనీ కొంచెం ఎక్కువ ఖర్చవుతది. అందుకే నేను పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ప్లస్ ఇది 2 మిక్స్ యూజ్ చేశాను. మాక్సిమం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేశాననమాట. ఇన్ కేసు అండ్ ఇది ఎలా యూజ్ చేయాలంటే జస్ట్ మనకు ఓలా, ఊబర్ ఎలాగుందో అలాగే. మీకేమైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.